మిథున వాళ్ళ అత్తయ్య మిథునతో ఇలా అంటూ ఉంటుంది. నువ్వు నీ మెడలో ఉన్న తాళికి విలువనిచ్చి నువ్వు ఇక్కడికి వచ్చావు. దానికి నేను ఎంతో గర్వపడుతున్నాను. కానీ నీ కారణంగా ఈ ఇంట్లో ఇన్ని తగువులు ఇన్ని తగాదాలు అయితే అస్సలు తట్టుకోలేకపోతున్నానమ్మా. నా భర్త మనసు ముక్కలైపోతుంది. నీ భర్త కారణంగా నా భర్త ఎప్పుడూ కూడా ఒక్కసారి అయినా సరే తను సంతోషించలేదు. ఎప్పుడూ కూడా నరకమే. తన కారణంగా ఎప్పుడూ కూడా అతను బాధపడుతూనే ఉంటాడు. అది ఇప్పుడు మళ్ళీ దానికి ఇంకా నువ్వు ఎక్కువ కారణమయ్యావు. నీ కారణంగా కూడా ఇప్పుడు నా భర్త చాలా బాధపడుతున్నాడు. నువ్వు ఈ ఇంటికి వచ్చి ఎంత తప్పు చేసావో ఇప్పటికైనా అర్థమవుతుందా? నీ మెడలో ఉన్న తాళికి మాత్రమే నువ్వు విలువ ఇస్తున్నావు. కానీ ఈ ఇంట్లో వాళ్ళ పరిస్థితి గురించి అస్సలు అర్థం చేసుకోవట్లేదు. నువ్వెందుకు ఇలా చేస్తున్నావో అర్థం కావట్లేదు. దయచేసి అర్థం చేసుకో అమ్మా. నువ్వు ఇల్లు వదిలి వెళ్ళిపోతే మేము కొంచెం మనశ్శాంతిగా ఉంటామని చెప్పి అంటుంది. అది వినగానే మిథున ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక శారద ఇలా అంటూ ఉంటుంది. ఒక కన్న తల్లిని కావాలనే చంపుకోవాలని నువ్వు అనుకోకు. నువ్వు ఈ ఇల్లు వదిలి వెళ్ళిపోతే మేము మనశ్శాంతిగా ఉంటాం. దయచేసి నువ్వు మా బాధను అర్థం చేసుకొని ఇక్కడి నుండి వెళ్ళిపో అని చెప్పి చేతులు ఎత్తి జోడించి అడుగుతుంది. అది విని మిథున అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక ఏం చేయలేక మిథున ఏడుస్తూ కూర్చుంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.